ఈరోజు అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ చూపించబోతున్నాను. నాకు మాత్రమే కాదు, జాన్వీ కపూర్కి కూడా చాలా ఫేవరెట్ అయిన ఫుడ్ డిష్. ఎప్పుడు నేను చేయటమేనా నేహా, నువ్వు అసలు చెయ్యవా? వాళ్ళ నేహాతోనే కల్పిస్తాను, నేహాతోనే చేపిస్తాను. నేను మజాక్ చేస్తున్నావు. నేహాకు వంటలు రావనుకుంటానరా, బ్రహ్మాండంగా చేస్తుంది. పైన తోలు తీసేసి స్మాష్ చేసేస్తున్నాము. అన్నీ వేసేనా? అంత స్పైసీగా లేవు. ఓకే, దోశలాగా పర్ఫెక్ట్ గా రౌండ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఇస్ నాట్ దోశ బ్యాటర్, నార్ అంత ఈక్వల్ కన్సిస్టెన్సీ కూడా లోపల కాలుతుంది ఎక్కువ. చూడటానికి నల్లగా భయంకరంగా ఉంటాయి కానీ పిచ్చి టేస్ట్ అండి, చాలా బాగుంది. ఓ యా, నేను నా జీవితంలో ఒక కొత్త థింగ్ ట్రై చేయబోతున్నాను. బ్లైండ్గా చేస్తున్నాను లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం. ఐ హోప్ యూ బ్లెస్ మీ అండ్ సపోర్ట్ మీ ఇన్ దట్. హలో, హాయ్, మేము వచ్చేసాం. ఈ మధ్య కాలంలో నాకు బయట ఎవరైనా కనిపించినా, గుర్తుపట్టినా, వ్లాగ్స్ గురించి మాట్లాడినా కూడా మీ మదర్తో ఈ మధ్య ఎందుకు వీడియోలు చేయట్లేదు, మీ అమ్మగారు చేసే వంటలు భలే ఉంటాయి తెలుసా, మీ అమ్మగారు ఎంత టకటగా చేసి చెప్పేస్తుంటారు. ఈ మధ్య ఏమో, అంతకుముందేమో నేగారు మీరు ఆ షోలో ఇది భలే చేశారు, మీరు ఆ యూట్యూబ్ వీడియోలో ఇది చేశారు, అది చేశారు. ఎవరు కలిసినా కూడా ఇప్పుడు మా అమ్మ వంటల గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో సరే, చాలా కాలం అయిపోయింది అనేసి అందుకని ఈరోజు ఫిక్స్ చేసుకున్నాం అనమాట ఇలాగా. సో ఈరోజు చెయ్యబోయే వంటలు యూజువల్గా ప్రతిసారి హెల్దీ అని, డైట్వి అని, ఆర్ నా ఫేవరెట్ అని అలాంటివి మనం ప్రయోగాలు అంటే సంథింగ్ లైక్ దాట్ చేసి చూపిస్తాం. ఈరోజు అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ చూపించబోతున్నాను. నాకు మాత్రమే కాదు, జాన్వీ కపూర్కి కూడా చాలా ఫేవరెట్ అయిన ఫుడ్ ఐటమ్ అనమాట ఇది. జాన్వీ కపూర్ అఫ్కోర్స్ మన శ్రీదేవి గారి డాటర్. జాన్వీది కూడా చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ అది. సో చాలా ఈజీ ప్రాసెస్, టక్టక్గా చేసేసేయచ్చు. అటు హెల్దీ, టేస్టీ అండ్ డెడ్ ఈజీ, లైక్ జుజుబీ అనమాట చేయడం. అంతే కదా? అంతే. నేహాకి ఎప్పుడు తినాలనిపించినా అప్పటికప్పుడు కలిపేసి వేసి ఇచ్చేస్తుంటాను, ఇష్టంగా తినే అలాగా. సో పెద్దగా వెరైటీగా దీనికోసం సపరేట్గా షాపింగ్ చేసి తయారు చేసే ఫుడ్ ఐటమ్ కాదు. మన ఇంట్లో ఉన్న వాటి అన్నిటినీ అలా వేసేసి, అలా కలిపేసేసి కొట్టేసేసే హెల్దీ ఐటమ్ అనమాట ఇది. సో దాని గురించి మాట్లాడబోతున్నాం. అది ఏంటి అంటే, నువ్వు చెప్తాను, నేను చెప్పాను చెప్పేసి ఏం లేదు, బేసిక్గా స్వీట్ పొటాటో రాగి పరాటా. సో యూజువల్గా మనం ఆలూ పరాటా చేసుకుంటాం కదా, బట్ దిస్ ఈజ్ అ ప్రిటీ డిఫరెంట్ ప్రాసెస్. సో అదేంటి, ఎలాగా అనేది చూపిస్తాం, పదండి. ఓకే, సో చలో షురు, నేను తినడానికి రెడీ, మొదలుపెట్టే. ఎప్పుడు నేను చేయటమేనా నేహా, నువ్వు అసలు చెయ్యవా? వాళ్ళ నేహాతోనే కల్పిస్తాను, నేహాతోనే చేపిస్తాను. నేను మజాక్ చేస్తున్నావు. నేహాకు వంటలు రావనుకుంటానరా, బ్రహ్మాండంగా చేస్తుంది. ఇది స్క్రిప్ట్లో లేదండి, ఇది సొంత స్క్రిప్ట్. నేను అసలు ఈ డైలాగ్ చెప్పలేదు. మా అమ్మ టక్ నాకు బాంబు తెలిసింది. ఏంటో సడన్గా క్యారెక్టర్ మారిపోయింది. ఏదో అపరిచితుడి నుంచి రామానుజ దగ్గరికి వెళ్ళిన, రామానుజ నుంచి అపరిచితుడు. ఎప్పుడు చేసి పెట్టి తింటామే కదా, అందుకని ఈసారి నువ్వు చేస్తే నేను తినాలనుకుంటున్నాను. సరే అమ్మా, అసలు నీకంటే నువ్వు చెప్పు, నేను కానీ నాకు స్టెప్ బై స్టెప్ నాకు చెప్పు, నేను చేసేస్తాను. ఓకే 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 సరేనా? నేహా ఫస్ట్ ఇది ఆగు, ఒక మాట చెప్తున్నాను ముందే, గుర్తుపెట్టుకోండి. ఇలా అంటుంది కదా, ఆల్రెడీ అందులో సగం పనులు అయిపోయి ఉంటాయి చూడండి. చెప్పమ్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పు నేహా, ముందరని అన్ని నీది ఎదురుగానే పెట్టాను కదా. బేసిక్గా ఇది నాకు ఫేవరెట్ కాబట్టి నాకు ఇంగ్రీడియంట్స్ ఐడియా ఉంది. సో స్వీట్ పొటాటో, దన్సుగడ్డ అంటారా, చామగడ్డ అంటారా? చామగడ్డ కాదు, దెన్సుగడ్డ, చిలకడ దుంప అని చెప్పు. వెనకాల వీడియో షూట్ చేస్తున్నా నవీన్, ఎమ్మటే నాకు గిఫ్ట్ దొరికింది.
ఇది కొన్ని ప్రాంతాల్లో చిలకడ దుంప అంటారు. అమ్మ దొంచగడ్డ ఏంటి, చామగడ్డ ఏంటి, చక్కెర దుంప అన్ని స్వీట్ పొటాటో. చామగడ్డ వేరు, చామగడ్డ కర్రీలోకి చేస్తాం చిన్న చిన్నవి. అవును, దొంచగడ్డ ఏంటి, దెన్సుగడ్డ అనొచ్చు దీన్ని, అమ్మను బోరంగడ్డ అని కూడా అంటారు కొంత. అది నేను వినలేదు. మీ ఊర్లో దీన్ని ఏమంటారో కింద కమెంట్లో పెట్టండి. సో బేసిక్గా స్వీట్ పొటాటో ఇవి. సో దీన్ని ప్రాపర్గా ఉడకబెట్టేసేసి పైన తోలు తీసేసి స్మాష్ చేసేస్తున్నాము. మంచిగా స్మాష్ చేసేసుకోండి ప్రాపర్ అని, ఎందుకంటే దీని తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈక్వల్ చేసేస్తాం కాబట్టి. సో ఇది వేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ రెడీగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మళ్ళీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత మసాలా పౌడర్. సో యువర్ కాల్, మీరు మసాలా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కొంచెం ఆ ఫీలింగ్ కావాలని అంటే మసాలా వేసుకోండి, లేదు అని అంటే లైట్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పౌడర్, కొంచెం సాల్ట్. సో ఆనియన్స్ సగం వేసే చాలు. అన్నీ వేసేనా? అంత స్పైసీగా లేవు. ఓకే. కరివేపాకు కూడా వేసేసే, కరివేపాకు, జీలకర్ర అవి బాగా నలిపేస్తే. నేహా ఎప్పుడు షూటింగ్ నుంచి వచ్చిన ఆకలిస్తుందమ్మ ఏదైనా పెట్టంటే ఇది టక్క కలిపేసి వేసి ఇచ్చేస్తే తిని. కావాలంటే మీకు ఇంకా ఇందులో క్యారెట్ అది కూడా క్యారెట్ కూడా కలుపుకోవచ్చు. క్యారెట్, టమాటో అన్నీ వేసుకోవచ్చు, కూడా కలుపుకోవచ్చు. ఇదేంటంటే స్వీట్ పొటాటోతోనే సేమ్ ఇట్లనే కూడా దాంతో చేయొచ్చు. అమ్మ షెఫ్లు ఇలాగే స్టైల్గా ఇలా వేస్తారమ్మా, వాళ్ళు ఇలా 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 వేయరు, ఇలా వేస్తారు. గరం మసాలా కొద్దిగా వేస్తాం, కొద్దిగా వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవచ్చుగా అమ్మ, మంచిది కదా, యాంటీ ఆక్సిడెంట్స్. నేను ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ కంపల్సరీ అందులో, ఒకవేళ నేను చేస్తున్నా, నేను పక్కన ఉన్నాను అని అంటే అన్నిట్లో పసుపు వేస్తాను నేను. ఈరోజు అంతా మా అమ్మ కంటే నాకే ఉంది, దీని గురించి నాకే బాగా తెలిసినట్టుంది కదా, ఎందుకంటే ఎప్పుడు నేను లేనప్పుడు కూడా టక నేహా ఇది చేసేసుకునేవాళ్ళం. సో వాటర్ వేసేసుకున్నాము. సో ఆలు పరాటా టైప్లో ఇది మొత్తం, అంటే ఇది రెడీగా పెట్టేసుకొని తర్వాత చపాతీ చేసి అందులో మధ్యలో పెట్టి ఇలాగ రుద్దే ప్రాసెస్ కాదు. అలా కావాలనుకున్నా చేసుకోవచ్చు బేసిక్గా, కానీ ఇలాగ చేస్తే ఏంటంటే ఇంకెక్కువ మిక్స్ అయిపోతుంది. మీకు తెలుస్తుంది డిఫరెన్స్, ఆగండి, నాకు చెప్పడం, వంట గురించి నాకు ఎక్కువ చెప్పడం రావట్లేదు. సో ఇప్పుడు ఇందులోనే రాగి పిండి, ఇది లిక్విడ్ పరోటా అంటారు దీన్ని. లిక్విడ్ పరోటా అంటే లిక్విడ్లో కలిపేస్తాం కాబట్టి. ఓకే, మొత్తమే ఎక్కువ అయిపోదు కాదమ్మా, కలుపుతుండు నువ్వు గట్టిగా, నీకు ముద్దలా కానీ గట్టిగా, అంటే గట్టిగా కాదు, దోశలకు కావాలి కదా. అచ్చం నీళ్ళు ఎంత పోసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. సో ఇప్పుడు దోశ వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటారు, ఎలా ఉంటుంది బ్యాటర్ మీకు? నాట్ సో వాటర్, నాట్ సో థిక్ కదా. ఇదే ఈ పరోటానే 10 రకాలుగా చేయొచ్చు. ఒక్కరోజే మీకు చూపెట్టాలంటే నేను ఇవి 5-6 రెసిపీలు చూపెడతా రాగి పిండితో. అమ్మ ఒకరోజు ఎపిసోడ్ మొత్తం ఓన్లీ రాగి స్పెషల్ అని పెట్టుకొని చేయొచ్చు కదమ్మా. ఓకే డన్. బొబ్బట్టు చేయొచ్చు రాగి పిండితో. రాగి బొబ్బట్ట బా, అంతకంటే ఇంకా పవర్ ప్యాక్ హెల్దీ ఏముంటుంది. ఓకే, అట్లయితే ఇవాళ నీకు అది కూడా చూపెడతాను, దీని తర్వాత అది కూడా. ఆసమ్, డన్, సూపర్. ఇది నువ్వు రేపు వెళ్తున్నావు కదా, దానికి కూడా పనికొస్తుంది. బెంగళూరు వెళ్తున్నాను. ఓ యా, నేను నా జీవితంలో ఒక కొత్త థింగ్ ట్రై చేయబోతున్నాను. సో ఇది ఇప్పుడు కాదు, సో బేసిక్గా నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను కొన్ని చేయాలి, కొన్ని లైఫ్లో ఒక్కసారన్నా ట్రై చేయాలనుకునే సిచ్యువేషన్స్ కానీ, ఆర్ నేను కొత్తగా ఇటువంటి కోర్స్ నేను చెయ్యాలి, వై నాట్. అబ్బాయిలు అంటే అది చాలా మేల్ డామినేటెడ్ ఆర్ మేల్ ఎక్కువ ఉన్నటువంటి స్పోర్ట్ అనమాట. సో నేను ట్రై చేయబోతున్నాను.
సూపర్ ఎక్సైటెడ్. అసలు కొంచెం టెన్షన్గా కూడా ఉంది. బికాజ్ ఇంతకుముందు మనం ఏ పని చేయబోయినా కానీ మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళకి ఎక్కడో టచ్ ఉంటుంది. సో వాళ్ళని ఇగో ఇలా జరుగుతుందా, ఎలా ఉండాలి, అక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఏం ఇవన్నీ నేను అడిగి తెలుసుకునేదాన్ని. కానీ నేను ఇప్పుడు ట్రై చేయబోతున్న దీంట్లో నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, నా ఫ్యామిలీలో కానీ, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఈ స్పోర్ట్లోకి వెళ్ళలేదు. సో అందుకనే నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా బ్లైండ్గా వాళ్ళతో అక్కడ ఆ టీం వాళ్ళతో ఇంటర్నెట్లో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ చూసుకొని వాళ్ళతో మాట్లాడి బ్లైండ్గా చేస్తున్నాను లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం. ఐ హోప్ యూ బ్లెస్ మీ అండ్ సపోర్ట్ మీ ఇన్ దట్. సో నెక్స్ట్ వీక్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ రాబోతుంది. గెట్ రెడీ ఫర్ ఇట్. సో ఎస్, దోస బ్యాటర్ టైప్స్లో రెడీగా ఉంది కదా. అండ్ యా, పెనం పెట్టాము, స్టవ్ వెలిగించింది, దానిపైన కొంచెం గీ వేసింది అనమాట అమ్మ. సో బేసిక్గా నేను చపాతీ కానీ ఇట్లాంటి ఏది తినాలనుకున్నా, దోశ తినాలనుకున్నా నేను గీతోటి తింటా, ఆయిల్తో తిన్నాను. సో గీ అండ్ నా దోశలాగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఇస్ నాట్ దోసా బ్యాటర్, నార్ అంత ఈక్వల్ కన్సిస్టెన్సీ కూడా. గీ చూడు ఎంత గీ వేసిందో అమ్మ. దిస్ ఇస్ హౌ ఐ ఈట్ గీ. ఇలాగా పైన ఒకసారి చేసిన తర్వాత ఇలాగ మూత పెట్టేసేసుకోండి. ఇది లేకపోతే మీరు గిన్నె అయినా ప్లేట్ అయినా ఏదైనా పెట్టేయచ్చు. తిప్పిన తర్వాత అలాగా కొంచెం అలాగ ఏమంటారు దాన్ని, ప్రెస్ చేయండి, అనగబెట్టండి. ఏ looks yummy. విధంగా మన లైఫ్ లాంగ్ అమ్మల వెనకాల బబ్బా అనేది తిరుగుతూ ఉంటాం కదా. ఏదేమైనా కానీ నాట్ జస్ట్ ఫుడ్. హెల్దీ, టేస్టీ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్. ఇది బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ కలిపింది ఇప్పుడు అమ్మ, ఇందాక దాంట్లో రాలేదు అనేసి. ఇది పెరుగుతో తినొచ్చు, పచ్చడితో తినొచ్చు. అల్లం చట్నీ కావాలి, అల్లం చట్నీ అద్దరిపోద్ది కాల్తుంది కదా. Trust me, this is really yummy and at the same time not just yummy, it's very healthy కూడాను. Give it a try. పుట్టిదే తినేసేయచ్చు. లేదు అని అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఇప్పుడు జాన్వీ కపూర్కి ఇష్టమైనట్టుగా అంటే జాన్వీ పెరుగుతో తింటుందంట, యోగర్ట్ తోటి. బట్ ఈదర్ వేస్ నాకైతే డైరెక్ట్గా ఇలాగే ఇష్టం. అండ్ దిస్ ఈజ్ యమ్మీ గైస్, యూ షుడ్ రియల్లీ గివ్ ఇట్ ఎ ట్రై. స్వీట్ పొటాటో పరాటా. స్వీట్ పొటాటో పరాటా అని ఎలా అనాలి? దీన్ని స్వీట్ పొటాటో దోశ అనాలా ఇప్పుడు? ఆర్ స్వీట్ పొటాటో మసాలా రాగి దోశ? లిక్విడ్ పరోటా అంటే ఇలానే వస్తాయమ్మా. లిక్విడ్ పరోటాస్ అంటే, దోశ పరోటా అంటే ఇలానే వస్తాయి. దోశ పరోటానా? టైటిల్ ఫిక్స్, దోశ పరోటా. ఎక్కడ మెన్యూలో చదవలేదు నేనేది. డన్. సో ఇప్పుడు ఇది హాట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మా అమ్మ ఒకటి స్వీట్ పరాటా అది చెప్తాననింది, రాగితోటి స్వీట్ పరాటా. తింటుంటేనే నా తల్లోకి ఏంటి ఈ స్వీట్ పరాటా, బొబ్బట్లు ఇవి అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు చెప్పు మన ఇద్దరికి? ఎవరు గుర్తొస్తారు? దోశ, ఘీ అండ్ పరాటా అనగానే నీకు ఇమ్మీడియట్ గా పూజ ఎమ్మి 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 అని కూడా తింటుంది. దాని ముఖంలో ఆనందం, ఎక్స్ప్రెషన్ కోసమే నాకు అది రాగానే నాకు అది చేయాలి అనిపిస్తుంది. పూజ వచ్చిందంటే, పూజ జాన్ వచ్చారంటే ఇంట్లో పండుగ. మా అమ్మకి పండుగ, బికాస్ వాళ్ళకి మంచి ఫుడ్ అంటే ఇష్టము అండ్ మా అమ్మకి ఇలాగ తినేవాళ్ళు అంటే బాగా ఇష్టము. సో ఇలాగ ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడైనా కొత్తగా ట్రై చేసినా, తన ఫ్లేవర్లో చేసినా, షీస్ ఆల్వేస్ ఆన్ ద టాప్. బేబ్ వి మిస్ యూ. మా తమ్ముడికి కూడా ఒక ముద్ద పెట్టేస్తా. A few moments later.
ఒక ముద్దు పెడితే మా తమ్ముడికి అలాగా నాకు తృప్తి, హ్యాపీ. కెమెరా ముందుకి రాడు మా తమ్ముడు, అస్సలు ఇష్టం ఉండదు. నీకు ఏం కావాలో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను అంటాడు. తప్పని పరిస్థితుల్లో బర్త్డే లాంటి సిచ్యువేషన్లో మాత్రమే దొరుకుతాడు, మిగిలిన ఎప్పుడు దొరకడు నాకు. అలా ఉంటుంది. అమ్మా నెక్స్ట్ స్వీట్ కోసం రెడీయే. నౌ డెసర్ట్, అదే అంటే స్వీట్. సో స్వీట్ చపాతీ. నేహాకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టము. అదే రాగి పిండితో బొబ్బట్లు అయితే అది అటు హెల్దీ ప్లస్ టేస్టీ. ఆగా టూర్ వెళ్తుంది కదా. సో ఆగా నేను అసలు డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం కంటే ముందు అమ్మ ఏంటమ్మా ఇక్కడ పక్కన ఇంత రెడీగా చేసి మరి ఇలాగ మంచిగా బుట్టలో పెట్టుకుందాం, అందరికీ చూపిద్దాము అనేసి, కానీ ఇక్కడ స్టార్ట్ చేయలేదు, ఏదో ఆలోచనలో వెళ్ళిపోయాము. సో ఇప్పుడు మేము కుక్ చేసాం కదా స్వీట్ పొటాటో. సో ఆ స్వీట్ పొటాటో, ఈ కూరగాయలు ఇవన్నీ కూడాను మా ఇంటి ముందు, మా ఊర్లో, మా పల్లెటూరులో పెరట్లో పెరిగినవి. మగ్గోకింపల్లి హార్వెస్ట్. సో లాస్ట్ టైం మీరు ప్రీవియస్ పల్లెటూరులో ఉన్నప్పుడు నేను చేసిన వీడియో చూసుంటే మీకు అర్థమై ఉండేది. లిటరల్గా మా ఇంటి ముందే అంతా అన్నీ మా మమ్మీ డాడీ వరుసగా ఒక్కొక్కటి వేసారనమాట. ఉన్న రోజులు ఎంత చక్కగా నీట్గా ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు సన్ఫ్లవర్ కూడా వచ్చిందంట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. నేను తీసుకొచ్చిన సన్ఫ్లవర్ సీడ్, తమలపాకు తెచ్చారు. బాబ్బా అసలు తమలపాకు ఏం హెల్దీగా, ఏం హైబ్రిడ్, ఫుల్ ఇట్లా చంకా ఇస్తుంది తెలుసా. సో హెల్దీ. అండ్ ఇంత పెద్ద ఆకు, ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి చూసారా. కానీ తింటే మాత్రం కొంచెం స్ట్రాంగ్ అనిపించాయి నాకు వేరే వాటికంటే. ఇది కలకత్తా ఆకు టైప్ లో కొంచెం ఘాటుగా ఆకు. ఏదో కాదు, చిరంజీవి గారి సినిమా లేదండి, కలకత్తా జిగరకత్తా మిక్స్ ఏదో మీనాక్షి పానం ఏదో ఉంటుంది. సో కలకత్తా ఆకులో ఘాటుతనం ఉంటది, ఇలా ఇందులో కడతారనమాట. ఓకే, టెల్ మీ, కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్. నేహ కొంచెం స్మూత్ గా అవ్వాలంటే పిండిని కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని, నా మైకు పెట్టేవే పొయ్యిలో పెట్టేసాయి. ఇంకెందుకో నీ యాంకమ్మ దెబ్బకి రిఫ్లెక్సెస్ ఉన్నాయి కాబట్టి తీసాను, లేకపోతే ఈ పాటికి ఒక మినీ మిరపకాయ బాంబు పేలిన సౌండ్ వచ్చిండేది. ఇది బ్యాటరు స్మూత్ గా రావాలి కదా, అందుకని కొంచెం వేడి వాటర్ వేసి, ఇది కొంచెం చపాతీ పిండిలా వేడి వాటర్ వేసి కొంచెం అందులో సాల్ట్ వేసింది, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసి అందులో రాగి పిండి వేసేసింది ఒక చిన్న కటోరీ అంతా వేసేసి బంద్ చేసేసుకోండి. బంద్ చేసి ఆ వేడి నీళ్ళల్లో చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపేస్తాం. ఇలా స్మూత్ గా చేసుకోవాలి. అంత ప్రాపర్ గా ఇలాగ చపాతీ ముద్దలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచిగా ఆయిల్ రాసుకోవాలన్నమాట. ఓకే, యూజువల్ గా కొంతమంది క్లాత్ కూడా పెడుతుంటారు ఇక్కడ, లేదంటే ఇలాగ ప్లాస్టిక్ ఇదైనా కవర్ అయినా పెట్టేసుకోవచ్చు. దాని మీద ఫుల్ గీ రాసేసింది. పూర్ణ పిండి అండి, తెలుసు కదా మీకు, బొబ్బట్టు పిండి అని కూడా అంటారు. ఇక దీన్ని బొబ్బట్టు లాగా చేసుకోవాలి. ముందు కొంచెం అరచేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా దీన్ని ఇట్లా చేసుకొని, ఎందుకంటే మీకు ఆ పిండి లాగా మౌల్డ్ కాదు, చపాతీ పిండి లాగా. ఇది కొద్దిగా నీకు ఇబ్బంది పడుద్ది, జస్ట్ ఇట్లా అనేసి. మా అమ్మ ఇది జాలి హృదయం, అది ఇబ్బంది పడుద్ది అంటుంది కానీ మనల్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పట్లేదు చూడు. మా నమస్కారం. జస్ట్ ఇట్లా చేసుకొని ఇంకా దీన్ని చిన్నగా నాలా ఫస్ట్ ఇది ఇలా వేసేసుకొని, ఇంకా మన ఇష్టం. ఇప్పుడు ఈ టెక్నిక్ యాక్చువల్లీ ఇస్ నైస్ టెక్నిక్. చెప్పమ్మా, ఇది కంపల్సరీ గీతో అయితేనే బాగుంటుంది. బొబ్బట్టు ఎప్పుడైనా గీ, ఇంకా గీనే, ఇంకా గీ తర్వాత కూడా గీ వేసుకొని మరీ తింటారు వేడిగా. అమ్మా చాలా రోజులు అవుతుందమ్మా గోగారి. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. See, that's the best part. అంతే, nice. బొబ్బట్టు రెడీ. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి. హెల్దీ ప్లస్
మీకు ఇంకొకటి కూడా చేసి చూపెడతాను. అవునా అండి, అలాగేనండి, థ్యాంక్ యూ అండి. వేడి వాటర్తో కలిపితే పిండి స్మూత్గా అవుతుంది. కావాలంటే మిల్క్ కూడా పోసుకోవచ్చమ్మా. మీకు కూడా పోసుకోవచ్చు, కానీ అవి నిల్వ ఉండవు, అప్పటికప్పుడు తినేటట్లుంటే అవునా? ఈ పాల బదులు మిల్క్ పెట్టుకోవచ్చు అనమాట. పాల బదులు మిల్క్ పెట్టుకోవచ్చు అనమాట. ఓ పాల బదులు నీళ్ళ. milk ఆ? నాకు తెలీదే. సారీ వాటర్ బదులు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నెక్స్ట్ చేయబోయే ఆ కోర్స్కి సంబంధించి తెలుసా, చాలా చాలా కాలంగా ఐ వాజ్ వెయిటింగ్. సో బేసిక్గా అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. సో నేను అదే నా ప్లానింగ్, నా గురించి తెలిసిన వాళ్ళకి నా ప్లానింగ్ తెలుస్తుంది. సో ఆల్రెడీ నాకు నా లిస్టులో ఏమైనా ముందు ప్రయారిటీ ఇవి ఉన్నాయని అంటే, సో అలా నెక్స్ట్ వస్తున్నవని తర్వాత లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇప్పటికీ నేను కొంచెం బడ్జెట్ ప్లాన్ చేసుకున్నా. ఐ కాంట్ వెయిట్. కానీ నీకు నేహ చిన్నప్పటి నుంచి నీలో పట్టుదలే నేను ముందుకు తీసుకెళ్తాను. నీకు తెలుసా అసలు మన ఖాందాన్ హోల్ ఖాందాన్లోనే ఎవరు ఇట్లాంటి ట్రై చేయలేదు. అవసరం లేదు, నీకు ఆ పట్టుదల ఉంది, చెయ్యాలి అన్న పట్టుదలే. అంతే. ఏదంటే చూడు, ఏదైనా సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ అయిపోతాయి. సాధిస్తావు నువ్వు, అంతే. యా, అట్ ద సేమ్ టైం నేను ఏమేమి చేస్తూ ఉంటానో అందరికీ అంటుంటాను, నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలుగుతారు. అలా ఇంట్లో కూర్చొని అలా ఆగిపోకండి. స్టెప్ అవుట్, డూ ఇట్. యమీ రాగి స్వీట్ పరాటా రెడీ. బొబ్బట్టు. దిస్ ఇస్ నాట్ పరాటా. కరెక్షన్ యువర్ ఆనర్, సారీ, నన్ను క్షమించండి. రాగి బొబ్బట్టు రెడీ. నువ్వు తర్వాత చేసుకుందు, ముందు ఇది టేస్ట్ చూడు. లోపల కాలుతుంది ఎక్కువ. చూడటానికి నల్లగా భయంకరంగా ఉంటాయి, కానీ పిచ్చి టేస్ట్ అండి, చాలా బాగుంది. నేను అసలు ఆలోచించలేదు నిజంగానే. చూడ్డానికి అసలు తినే మోటివేషన్ కూడా రావట్లేదు. ఈ లోపలే పప్పు చేసుకునే ప్రాసెస్ అయితే అంత సేమ్. అంత పూర్ణంలా Same. చేస్తాం కదా, పూర్ణాలు చేస్తాము, బొబ్బట్టు పిండి చేస్తాము, సేమ్ అదే. కాకపోతే నీకు అది కూడా వీడియో కావాలి అని ఒకవేళ వాళ్ళు అడిగితే, నాకు తెలిసి మోస్ట్లీ పూర్ణం పిండి చేసుకోవడం అందరికీ ఐడియా ఉంటుంది. లేదు అని అంటే మేము నెక్స్ట్ టైం దానికి ప్లాన్ చేస్తాము. లెట్ us know in the comments below. సో ఇది ఇలా జరిగిందనమాట. ఆల్ ఆఫ్ అ సడన్ ఈ వారం ఈ వీడియో రావడానికి కారణం అంతా కూడాను నన్ను బయట ఫ్యాన్స్ కానీ గుర్తుపట్టిన వాళ్ళు కానీ అందరు కూడాను ఫస్ట్ కంపల్సరీగా నోటీస్ చేస్తున్నారు, ఆంటీ తోటి వీడియో చేయట్లేదు, మీ మదర్ తోటి వీడియో చేయట్లేదు, చేయండి వంటలు భలే ఈజీగా చక్కచక్క చెప్పేస్తారు మీ అమ్మగారు అనేసి. ఎంత ఈజీగా ఉందండి, అసలు ఏమన్నా ఉందా? పిండి బొబ్బట్టు అంటే వామో ఎంత ప్రాసెస్, వామో బొబ్బట్ట రాదంటారు. జస్ట్ ఆ పూర్ణం పిండి తయారు చేసుకొని ఉన్నాను. ఈసారి పూర్ణం పిండి కూడా ఎంత ఈజీగా చేసుకోవాలన్నా అది కూడా మీకు చూపెడతాను నేను. ఒక్కసారి చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తావు అమ్మా, ఎన్ని రోజులు ఉంటుంది? చాలా ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. ఈసారి అసలు చాలా ఈజీగా ఉడకబెట్టి చాలా సేపు చేయాలి కదా, వామో అయ్యో అంటారు. అట్లా కాకుండా కొబ్బరితో చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి బెల్లం ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు, లేదా ఇంకా రవ్వ ఉంటుంది కదా నేహ, సూజీతో దాంతో హల్వా లాగా చేసుకొని అది పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ శనగపప్పుతో కూడా నేను ఈజీ మెథడ్ చూపెడతాను. ఎంత ఈజీగా కుదరదు అంటూ ఎవరికి ఉండదు. అన్నీ చెయ్యగలుగుతాం, చెయ్యొచ్చు, చేసేద్దాం. సో నెక్స్ట్ వీక్ దట్ ఎక్సైటింగ్ వీడియో తోటి కలుసుకుందాం. బట్ అంటిల్ దెన్ మా అసలు హెల్త్ బాగాలేదు తెలుసా, కానీ వీడియో చేద్దాము అమ్మ ఈ వీక్కి చాలామంది అడుగుతున్నారమ్మా అంటే, సరే ఏదో ఓపిక్గా నెమ్మదిగా అటు ఇటు అనుకుని చేసేద్దాంలే అనింది పాపం. ఇప్పుడు పిచ్చితల్లి, మీకు రాగి పిండితో వెరైటీస్ కావాలంటే అడగండి. నేను ఇంత పొగిడినందుకు మధ్యలో ఒకసారి థ్యాంక్ యూ బంగారు తల్లి, థ్యాంక్ యూ బంగారు, ఏదో అనొచ్చు కదే, మళ్ళీ ఎమ్మటి వాళ్ళకి రాగి పిండి. నువ్వు టైము అంతా కటింగ్ అంటున్నావు కదా. నేను అవును, మరి నువ్వు నీకు మధ్యలో రెస్ట్ ఇస్తున్నావు కదా, అందుకనే. ఓకేనా? సో క్లోజింగ్ చెప్పేసేయ్. ఓకే, మీకు బాగా నచ్చితే మా వీడియోస్ మీకు బాగా నచ్చితే మొహమాటం లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చేయాలని ఉంది, ఎందుకంటే మీరు నాకు అలా
గుర్తుపట్టి కూడా బయట అందరూ ఆ రెస్పాన్స్ ఇస్తున్నారు. అలా నేహాతో వీడియోలో నేహాతో చేస్తారు కదా. నేహా మదర్ కదండి మీరు, నేహా మదర్ కదండి. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది అలా అడుగుతుంటే. ఇంకా ఇంకా బాగా చెయ్యాలని ఈజీ. నాకేంటంటే నేహా వాళ్ళ మదర్ ఈజీగా చేసి ఆల్రెడీ వచ్చేసింది ఆ పేరు బయట. చాలా ఈజీగా చేసుకునేవి మీరు. సో నెక్స్ట్ ఒకటేసారి ఒక ఎపిసోడ్ మొత్తం ఆ రాగికి రిలేటెడ్వి ఫటాఫట్ చేసే చేద్దాం, ఓకేనా? ఒక్క పిండి కలిపేసి దాంతోనే ఎన్నో రకాలు ఎలా చేసుకోవాలో చూపించేద్దాం. డన్. ఇప్పుడే కాదు, నెక్స్ట్ నేను వెళ్తున్న అది వస్తుంది, దాని తర్వాత ప్లాన్ చేద్దాం. బట్ యా, క్లోజింగ్ చెప్పేస్తే బై బై చెప్పేద్దాం. ఎప్పుడు క్లోజింగ్ డైలాగ్ మా అమ్మదే. మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. Okay, but anyway, this is lovely. Thank you so much for watching, guys, and bye bye. Okay, అయిపోయింది ఇంకా తిందాం. నేహా ఆగట్లేదు చూడండి. అయ్యో ఇంకా రెడీ అవుతుందా? ఇంకా రికార్డ్ అవుతుంది. బాయ్ బాయ్ బాయ్.